మాట్లాడు, తప్పులే. నా మీద జాడి తిరిగేటప్పుడు ఏడున్నావు నువ్వు? అదే ఆఫీస్లో కూర్చోవు. నా పేరు బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జిని. గత 16 ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నా, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, నిన్న నెల్లూరు నగర మేయర్ సెవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ, 4 సంవత్సరాలు ఆయన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే, పదవి పోతుంది, కడుపు మండుతుంది, నీ పదవి నీ ఇష్టం. మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడబెట్టి, ఏంది పద్ధతి? కరెక్ట్ కాదు ఇది. మిస్టర్ జయవర్ధన్, చెప్తా ఉన్నా నీకు, మంచి పద్ధతి కాదు. నా మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు. ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా, నాకు వచ్చావా? నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్ కిస్కా గొట్టాంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా. నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తా ఉన్నా దానికి. నా మీద హత్యా ప్రయత్నం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి చేయించలేదు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. నా కేసు కోర్టులో ఉంది. రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే. అందుకే నీకోసం చెప్తా ఉన్నా, ఇంక ముందు ఎవరు కూడా ఇట్లాంటివి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి. నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయి, ఇట్లా లుచ్చ లఫంగా రాజకీయాలు చేయబాక. ఒకటి కూడా అన్న, జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు. 2010 నుంచి జయవర్ధన్ సేదరణ కాడికి తీసుకుపోయింది నేను. సేదరణ కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇప్పించింది నేను. సేదరణ బతిమలాడి ఆయన చేత తిట్టించుకొని పదవి ఇప్పించింది నేను. రోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు. వాడు మాట్లాడిన అన్నీ కరెక్టే, దాంట్లో ఏమీ తేడా లేదు. దాంట్లో వాడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు. నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడివి, అందరం కలిసి తినేవాళ్ళమి. కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు, కానీ కంచాలు మాత్రం వేరు, అందరం కలిసి తినేవాళ్ళం, అందరం బాగుండేవాళ్ళం. లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు శ్రీధరన్నకి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు, నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నా స్వయంగా. నాకే చెప్పాడు పిలిచి, ఏందిరా జయాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతూ ఉన్నాయి, చేయలేమేమో జయాకి, మనకి చేస్తే ఏం చేస్తాం, జయాకి తప్పితే ఏం చేయలేము. అంత దూరం ఒత్తిడి, పార్టీ వ్యక్తులు అందరిని ఒప్పించి నీకు యునానిమస్ చేశాడు. తప్పులే, నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో, నువ్వు ఫైట్ చేసుకో. కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది, గమ్ముగా రాజీనామా చేసి వెళ్ళిపో, లేదంటే పదవి దించేసి వెళ్ళిపో. 4 సంవత్సరాల పదవిలో ఉన్నావు కదా. దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగి పోయాడు, లేకుండా పోయాడా, మాయమైపోయాడా? అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళ కాడికి నాలాంటి వాళ్ళ కాడికి రాడు మన దగ్గరికి. పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చేయకూడని పనులు చేసుకుంటున్నావు. చేయొచ్చు, తప్పులే, నువ్వు పోరాటం చేయొచ్చు. ఇప్పుడు సెవంతి గారు మైకెత్తుకొని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది, నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా, నాకు ఈ పదవి ఎంట్రుకతో సమానం అని చెప్పింది. చాలా సంతోషపడా నేను. రాజకీయాల్లో ఇంత లాయల్గా ఉండేవాళ్ళు ఉండాలని. వెంటనే 6 నెలలు కూడా లేదు, 2-3 నెలలు పోయి వీపీఆర్ కాడ చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్నంత దూరం దగ్గర తీసిందా? ఏ కారణం ఏంది? మీరు నువ్వు ఆ రోజు వచ్చిందని కారణం, ఇంతవరకు కారణం చెప్పలా. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది? అప్పుడు కారణం చెప్పలా. నువ్వు సింపుల్గా దాటేసావు. కన్నతల్లి గుర్తొచ్చింది నాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి. సరే, మళ్ళీ అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, నీ ఊహలు నా ఊహలు అన్నీ తలకిందులైనవి.
మళ్ళీ పెంచిన తల్లి గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో పోవాలని చూసావు. నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది. దొబ్బిన డబ్బులు దాచిపెట్టుకునేదానికి, బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు కమలాకర్ రెడ్డి ద్వారా రాయబారం చేయాల. కమలాకర్ రెడ్డి ద్వారా రాయబారం చేసావు. నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు, వద్దనా పోరాటం చేద్దాం, వద్దు అయిన కాడికి అవుద్ది, ఒంటరి అయిపోయాను, నేను ఒక్కనే అయిపోయాను, అయిన కాడికి అవుతే పోరాటం చేద్దామనా అని చెప్పాను. నేను మాట్లాడేదానికి లేదు, నా మీద ఏ కేసు పెట్టలా, నా జోలికి రాలేదు వాళ్ళు. నీ మీద కేసు పెట్టున్నారనా, పోరాటం చేస్తాం వాళ్ళ మీద, ఏమైతే అది అవుద్ది, సపోర్ట్ వచ్చిన వాళ్ళు వస్తారు, లేకుంటే లేదు. ఈరోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా. ఎవరు నమ్ముతారన్నా? ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడి కాడికి పోయి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి, మామూలు వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ అందరం ఎక్కియాలంటే, ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే, జనరల్గా మాట్లాడతారు. ఎవరు నమ్ముతారు? ఇంకా పదవి పోయినప్పుడు నీకు అంత నొప్పి తగులుతుంది, పదవి వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా, విశ్వాసం అనేది చూపించాలి కదా మనం. నీకు ఇబ్బంది, నీకు నష్టం జరిగింది, నీకు ఇబ్బంది కలిగి నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు, ఏం జరిగిందని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, చెప్పు, కారణం చెప్పు. కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకు వచ్చావు, నీ ఇష్ట ప్రకారం ప్రవర్తించావు, వచ్చావు నువ్వు బయటికి, అవునా కదా? చెప్పు. లేదంటే లేదుగా, నేనుగో నాకు పలానా దానికి వచ్చా, లేదు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు, కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పు. నేను చెప్తున్నా కదా, దానికి కారణం ఉండాలి కదా, ఫస్ట్ బేస్ అది కదా ఇది. ఎందుకంటే నువ్వు 10 మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని, ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు ఆ రోజు, నువ్వే పత్తిత్తువే, నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు. మనం రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు, మన విషయాల్లో అవతల కొన్ని కోత వేయాలా, వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత వేయాలా, ఇష్ట ప్రకారం మాట్లాడేస్తే సరిపోద్దా, నోరు ఉంది కదా, ప్రెస్ ఉంది కదా అని చెప్పి. రేపు భవిష్యత్తు సార్, రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఈరోజు నాకైతే ఎవరు 1.5 సంవత్సరం అయింది మా ఇన్ఛార్జిని ఇచ్చి, కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన. సరే, నేను ఆయన కోసమే ఉంటాం లేదు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఉంటున్నాను నేను. మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడాడు, రూప్ కుమార్ యాదవ్ని మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మాట్లాడు. నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను, దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ని ఇష్టపడతా, అజీజ్ భాయ్ని ఇష్టపడతా. ఏ పార్టీలో 2009 అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, కష్టం చేసింది రూప్ కుమార్ యాదవ్. 2014 అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆ రోజు తీసుకోలేడా, డబ్బులు లేవు ఆ రోజు పెట్టే ఖర్చు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, ఆల్రెడీ కార్పొరేటర్ 2 సార్లు, తర్వాత 3 సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు. అలా డెఫరై బయటకు వచ్చాడు. ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు. అజీజ్ భాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్షి ఉన్నా. 2014 ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది, కార్పొరేషన్ ఎలక్షన్. 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి, కౌంటింగ్ తర్వాత అయింది. నేనే ప్రత్యక్ష సాక్షి ఉన్నా. క్యాంప్ గోవాలో పెట్టుంటే, అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపణతో ఉండేవాళ్ళు కొంతమంది, ఒక 2-3 అన్న బీసీ వచ్చింది కదనా, మనం కదనా మేయర్ అవ్వాలా, ఉండవా సాలుగాని. ముస్లిం మైనార్టీకి ఒకసారి అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు, దేనికైనా కొద్దిగా ఉండాలని. నేనే ప్రత్యక్ష సాక్షి విన్నోండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.